మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని నేతగా ఎదిగారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ముఖ్య అనుచరుడిగా మారి అనిల్ 2024 ఎన్నికల్లో నెల్లూరు టికెట్ తాను చెప్పిన వారికి కేటాయించుకునేలా చక్రం తిప్పారు. అనిల్ కుమార్ స్పీడుకు ప్రస్తుతం నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా పార్టీ మారాల్సి వచ్చింది. అందరికన్నా అనిలే నాకు మిన్నా అన్న జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు అనిల్ సీటు విషయం తలనొప్పిగా మారింది. గతంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రి పదవితో ఊరేగింపుగా నెల్లూరు నగరంలోకి ఎంట్రీ ఇస్తున్నప్పుడు ఊరేగింపు నగరంలోకి రాకూడదని, రూరల్ మీదుగా పంపించేయాలని పోలీసులకు ఆదేశాలిచ్చారని, కాకాని పోస్టర్లను తన అనుచరుల చేత తొలగించారు అన్న ఆరోపణ, వివాదం ఉంది. ఈ ఎన్నికల్లో నరసరావుపేట నుంచి పోటీ చేసిన అనిల్ కుమార్ అందరితో పాటుగా ఓటమి పాలయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల మార్పు చదరంగం జగన్మోహన్ రెడ్డి ఓటమికి స్థానికంగా పార్టీ గల్లంతుకు కారణమైంది. ఈ క్రమంలో నెల్లూరుకు దూరమైన అనిల్ నేడు చెన్నైలో వ్యాపారం పేరుతో స్థిరపడిపోయారు. ఒక విధంగా నెల్లూరు నగర రాజకీయం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిలపై పడింది. మంత్రి నారాయణపై ప్రజల పక్షం పార్టీ పరంగా పోరాడుతున్న పర్వతిరెడ్డికి టికెట్ ఇస్తే గెలుస్తాడు అన్న సమాచారం సర్వేలు చెప్పడంతో పర్వతిరెడ్డి మరింత జోరు అందుకున్నారు నెల్లూరు నగరంలో. ఇక నెల్లూరు రూరల్లో ఆనం జయకుమార్కి టికెట్ ఇవ్వాలని, రూరల్లో మంచి గుర్తింపు పట్టు ఉందని జిల్లా అధ్యక్షుడు కాకాని అధిష్టానానికి చెప్పడం జరిగిందన్నది వైకాపాలో ప్రచారం. నాయకులు కార్యకర్తల సమావేశంలో ఏకంగా కాకాని రూరల్లో ఆనం విజయకుమార్ పోటీ చేస్తారని ప్రకటించడం కూడా జరిగింది. ఇవన్నీ కాకాని అనిల్ మంత్రిగా ఉన్నప్పుడు కాకానిపై చూపిన వ్యతిరేకతకు పర్యవసానమని పార్టీలో గుసగుసలు. ఇంతకీ అనిల్ కుమార్కి 2029 ఎన్నికల్లో ఎక్కడ టికెట్ ఇస్తారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. గత ఎన్నికల్లోనూ ఆయన అనుచరులు నిరుత్సాహానికి గురయ్యారు. మళ్లీ ఎన్నికల్లో అనిల్ వెంకటగిరి నుంచి బరిలో ఉంటారు అన్న ప్రచారం సాగుతోంది. ఇలా అయితే మరోసారి అనిల్ నెల్లూరు ప్రజలకు దూరం అవుతారు అన్నది వాస్తవం. ఇప్పటి వరకు నెల్లూరు నగర రాజకీయాన్ని పట్టుతప్పకుండా తాటి మీద నడిపిస్తున్న ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి టికెట్ ఆశించి ఇప్పటి నుంచే కార్యకర్తలను వర్గాన్ని బలోపేతం చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చివరిగా వచ్చి టికెట్ నాదే అంటే అటు పార్టీలో పెద్దలు, కార్యకర్తలు, ఆశావాకులు అనిల్ తీరుపై వ్యతిరేకత తప్పిదనిపిస్తోంది. నెల్లూరులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు, కార్యకర్తలు సంపాదించుకున్న అనిల్ నెల్లూరుకు దూరం కావడం ఎంతవరకు సబబు? అప్పుడప్పుడు తలుక్కుమంటూ వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి వెళ్ళిపోవడం, నెలల తరబడి నెల్లూరు ప్రజలకు అందుబాటులో లేకపోవడం వల్ల నెల్లూరులో పథకం ప్రకారం పార్టీలోని పెద్దలే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్కి చెక్ పెడుతున్నారు అన్నది వాస్తవం.